ఈ వీడియోలో మనం వెటర్నరీ గవర్నమెంట్ గురించి అయితే తెలుసుకుందాము. అంటే రైతుల పరంగా మీరు ఏదైతే ప్రభుత్వానికి చెప్పాలనుకున్నారో అవన్నీ కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేశారు కదా! అవన్నీ కూడా ఈ వీడియోలో నా ద్వారా అయితే తెలియజేస్తాను. అంటే ప్రభుత్వాన్ని నిలదీసే అంత పెద్ద ఛానెల్ అయితే కాదు గానీ, మీరైతే చెప్పమని అడుగుతున్నారు కాబట్టి ఆ విషయాలన్నీ కూడా చెప్తాను. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కౌలు రైతుల విషయంలో టాపిక్ గురించి అయితే చెప్పమన్నారు కదా! దాని గురించి కూడా కొన్ని విషయాలైతే ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి అయితే వెళ్ళండి. ముందుగా కౌలు రైతులకి అన్నదాత సుఖీభావ పథకం అమలుకి సంబంధించి చూసినట్లయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మాట్లాడితే చాలు గత ప్రభుత్వంలో కౌలు రైతులకి ఎలాంటివి పథకం అమలు చేయలేదు. రైతు భరోసా రాలేదని అయితే చెప్తున్నారు గానీ, గత ప్రభుత్వంలో కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకం అయితే వర్తించింది. కానీ పూర్తి స్థాయిలో అదైతే అమలు కాలేదు. ప్లస్ ఓసీ కౌలు రైతులకి గత ప్రభుత్వంలో ఆ పథకం అమలు అవ్వలేదు. అంటే వాళ్ళని ఎలిజిబుల్ అయితే చేయలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఒక హామీ అయితే ఇచ్చారు. కౌలు రైతులకి అందరికీ కూడా అంటే ఇంక్లూడింగ్ ఓసీ కౌలు రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకం అమలు చేస్తామన్నారు గానీ, ఇప్పటివరకు ఆ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. అంటే మార్చి నెలాఖరుకి ఫైనాన్షియల్ ఇయర్ అయితే ముగుస్తుంది కాబట్టి, ఆలోపు కౌలు రైతులకి అమౌంట్ వేస్తే వేసినట్లు, లేదంటే లేదు. ప్రభుత్వం ఇప్పటికీ కూడా కౌలు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకం అప్లై చేసుకోవడానికి ఇంకా ఆప్షన్ అయితే ఇవ్వలేదు. కాబట్టి నా సలహా ఏంటంటే, మీరు కౌలు రైతు అయితే గనక తప్పకుండా కౌలు రైతు కార్డు తీసుకోండి. అలాగే ఈ పంటలో పేరైతే నమోదు చేసుకోండి. మేబీ ప్రభుత్వం వేరే రకంగా ఆలోచిస్తే అంటే అప్లై చేసుకోవడానికి స్పెషల్‌గా ఆప్షన్ ఇవ్వకుండా కేవలం కౌలు రైతు వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి డేటా, అలాగే ఈ క్రాప్‌లో ఉన్నటువంటి డేటా కలిపి ఎవరైతే కౌలు రైతు కార్డు ఈ క్రాప్ చేయించుకున్నారో వారికి మాత్రమే అప్లై చేసుకున్న అవసరం లేకుండానే ఈ అన్నదాత సుఖీభావ పథకం అమలు చేసే అవకాశం ఉంటే గనక ఎవరైతే కౌలు రైతులు కార్డులు తీసుకోని వాళ్ళు ఉన్నారో వాళ్ళు నష్టపోతారు కాబట్టి ఇప్పటికైనా మీరు కౌలు రైతు కార్డు తీసుకోండి. అలాగే ఈ పంటలో పేరైతే నమోదు చేసుకోండి. ప్రస్తుతానికైతే ఇంకా కౌలు రైతులకి అన్నదాత సుఖీభావ పథకం అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు కానీ, నా అంచనా ప్రకారం ఇక మార్చి నెలాఖరు కూడా మరొక నెలలో అయితే వచ్చేసింది కాబట్టి నెలన్నర ఉంది ఇంకాను. నెలన్నర కూడా పూర్తి స్థాయిలో లేదు. కాబట్టి ఈ వారంలోనే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కొత్తగా మరికొన్ని ఆప్షన్‌లయితే యాడ్ అవుతాయి. సో, కౌలు రైతులందరూ కూడా రెడీగా అయితే ఉండండి. ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి భూ యజమానుల కోసం చూసినట్లయితే, భూ యజమానులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకం వర్తించిందా అంటే, అది కూడా పూర్తి స్థాయిలో అయితే లేదు. చాలామందికి యజమానులైనా సరే వాళ్ళకి ఈ అమౌంట్‌లయితే పడలేదు. రకరకాలుగా కారణాలైతే ఉండొచ్చు గానీ, ఈ మధ్య ప్రభుత్వం చేసిన పొరపాటేంటంటే గ్రీవెన్స్ ఆప్షన్ ఇవ్వకపోవడం. అంటే భూ యజమానులకి వాళ్ళకి అమౌంట్ పడకపోతే గ్రీవెన్స్ అప్లై చేసుకోవడానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. అలాగే గతంలో ఆ ఆప్షన్ ఇచ్చినా సరే కొన్ని చోట్ల నేను చూసాను. ఆ ఆప్షన్ ఇచ్చారని వీడియో చేస్తే వాళ్ళేమన్నారంటే అక్కడ అధికారుల దగ్గరికెళ్తే అలాంటి ఆప్షన్ అయితే లేదు. ఇలా అయితే మాట్లాడారంట. సో, పూర్తి స్థాయిలో సిబ్బంది సహకారం లేకపోవడం కూడా చాలామంది భూ యజమానులు అన్నదాత సుఖీభావ పథకం వర్తించకుండా అయితే ఉండిపోయారు. ప్రస్తుతానికైతే ప్రభుత్వం వచ్చేసి ఎవరైతే భూ యజమానులు ఉన్నారో వారికి కూడా అన్నదాత సుఖీభావ పథకం అప్లై చేసుకోవడానికి కొత్తగా గ్రీవెన్స్ ఆప్షన్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. ఇక పంట నష్ట పరిహారం. మోంతా తుఫాను వచ్చి ఇప్పటికే చాలా నెలలైతే పూర్తవుతుంది గానీ, ఇప్పటి వరకు పంట నష్ట పరిహారం ఊసే లేదు. పంట నష్టం జరిగిన వెంటనే ఫీల్డ్‌కొచ్చి చూసారు. అది అంతవరకు బాగానే ఉంది గానీ, ఇప్పటి వరకు ఆ నష్టపరిహారం ఎప్పుడిస్తారు ఏంటన్న ఊసే లేదు. దాని గురించి ఎవరు కూడా మాట్లాడడం లేదు. అప్పుడు మాత్రం అంటే తుఫాను వచ్చిన వెంటనే మాత్రం ఎకరానికి ఇంత ఇచ్చేస్తాం, హెక్టార్‌కి ఇంత ఇచ్చేస్తాం అని అయితే మాట్లాడారు గానీ, ఇప్పటి వరకు దాని ఊసే లేదు. అసలు నష్టపరిహారం ఇస్తారా లేదా అన్నది కూడా క్లారిటీ అయితే లేదు. గతంలో ఒక న్యూస్ అయితే చూసాను. హార్టికల్చర్‌కి సంబంధించి అమౌంట్ రిలీజ్ చేసినట్టు. మరి అది కూడా వాళ్ళకి పడిందో లేదో మనకి క్లారిటీ అయితే లేదు గానీ, ఇప్పటి వరకు మోంతా తుఫానుకి సంబంధించి ఏదైతే పంట నష్టం జరిగిందో వారికి ఎలాంటి అమౌంట్ కూడా ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. అలాగే ఆ నష్టం జరిగినప్పుడు కొన్ని చోట్ల ఇల్లు కూడా నష్టపోయారు. మేబీ వాళ్ళకి కూడా అమౌంట్ రాలేదని అయితే తెలిసింది. సో, ఇలా మోంతా తుఫాను నష్టపరిహారం కూడా ప్రభుత్వం అందించాల్సి ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వంలో మాట్లాడితే చాలు టెక్నాలజీ అంటున్నారు కదా! కానీ రైతుల భూముల విషయం వచ్చేసరికి టెక్నాలజీ ఏమాత్రం పనికి రావడం లేదు. ఎందుకంటే మనం మీ భూమి వెబ్‌సైట్ చూసినట్లయితే కూటమి ప్రభుత్వం రాగానే ఏం చేసింది, గత ప్రభుత్వంలో అలా జరిగిపోయాయి, ఇలా జరిగిపోయాయని మీ భూమి వెబ్‌సైట్‌ని అయితే పూర్తిగా క్లోజ్ చేసింది. తర్వాత మళ్ళీ అవకాశం అయితే కల్పించింది కానీ దానికి ఓటీపీ ప్రాసెస్ పెట్టేశారు. అంటే ఒక మొబైల్ నంబర్ ద్వారా 3 సార్లు మాత్రమే లాగిన్ అయ్యి రైతులు భూముల వివరాలు చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇంతవరకు బాగానే ఉన్నా అందులో ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల ఆ ఓటీపీ రాకపోవడమో, లేదా లాగిన్ అయ్యి వెనక్కి వచ్చేయడమో ఇలా ఏదైనా జరిగితే ఆ 3 సార్లు అలా పూర్తయిపోతే మళ్ళీ ఇంకా ఆ రోజు ఆ మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వడానికి లేదు. ఒకవేళ లాగిన్ అయినా కొన్ని వివరాలు ఓపెన్ అవ్వవు. ఎఫ్ఎంబీ ఓపెన్ అవ్వదు. ఇలా చాలా వరకు టెక్నాలజీ అనేది చెప్తుంది కానీ కూటమి ప్రభుత్వం అలాంటి ఏ వివరాలు కూడా అంటే రైతుల వివరాలు అంటే మన వివరాలు మనం సొంతంగా చెక్ చేసుకోవడానికి అవకాశం లేకుండా ప్రెజెంట్ అయితే ఉంది. పైగా మీ భూమి వెబ్‌సైట్ కూడా అంతగా అంటే యూజర్ ఇంటర్‌ఫేస్ అనేది అంతగా బాలేదనైతే చెప్పుకోవచ్చు. సో, అందులో కూడా కొన్ని మార్పులైతే చేయాల్సి ఉంది. అలాగే ఓటీపీ కూడా విధానం పెట్టినా సరే
ఏదైతే లిమిట్ ఉందో దాన్నైనా తీయాలి. లేదంటే అందులో టెక్నికల్ ఇష్యూస్ లేకుండా అయితే చూస్తే మాత్రం అది కొంతవరకు అయితే యూజ్ అవుతుంది. ఇక ధాన్యం హమాలీ ఛార్జీలు. గత ప్రభుత్వంలో ధాన్యం డబ్బులు చాలా లేట్‌గా అయితే పడేవి. అదైతే నిజమే. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత త్వరగానే అమౌంట్ అయితే వేస్తున్నారు గానీ, రైతులకి హమాలీ ఛార్జీలయితే పడడం లేదు. ఆ హమాలీ ఛార్జీలు మేబీ ధాన్యాన్ని బట్టి 2000 పడొచ్చు, 3000 పడొచ్చు, 1000 పడొచ్చు, ఎంతైనా పడొచ్చు. ఆ అమౌంట్‌లో అయితే రైతులకైతే హమాలీ ఛార్జీలయితే అందడం లేదు ఈ కూటమి ప్రభుత్వంలో. ఇక పంటల బీమాకి సంబంధించి చూసినట్లయితే వైసీపీ హయాంలో అయితే ఉచిత పంటల బీమా అయితే అమలు చేశారు. కొంతమందికి ఆ అమౌంట్‌లు అయితే రాకపోవచ్చేమో గానీ, ఆ ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా అయితే అమలు చేశారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా లేదు. రైతులే కొంత శాతం అమౌంట్ అయితే చెల్లించాలి. మిగిలింది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలయితే భరిస్తాయి. కానీ ఇక్కడ రైతులకి అవగాహన లేక వాళ్ళు ఈ క్రాప్ చేయించుకున్నా సరే, ఈ పంటల బీమాకైతే అప్లై చేసుకోవడం లేదు. ఉదాహరణకి నేనే ఉన్నాను. ఈ క్రాప్‌లో పేరు నమోదు చేసుకోవడానికి వెళ్తే అప్పటికి ఇంకా ఆప్షన్ లేదు. అలా అని బ్యాంక్‌కి వెళ్లి ఇన్సూరెన్స్ అప్లై చేయమంటే బ్యాంక్ వాళ్ళు ఏం చెప్పారంటే, మొత్తం మా బ్యాంక్‌లో ఎవరైతే సీసీఆర్‌సీకి సంబంధించి కేసీసీ లోన్‌లు తీసుకున్నారో వారందరూ కూడా వచ్చి సంతకాలు పెడితేనే మేము పంటల బీమాకి మీ అందరికీ కూడా అప్లై చేస్తాము. పర్టిక్యులర్‌గా మీ ఒక్కరికి మేము అప్లై చేయడానికి అవకాశం లేదు అనైతే వాళ్ళైతే చెప్పారు బ్యాంక్ వాళ్ళు. సో, ఈ విధంగా వాళ్ళకి ఏమో వాళ్ళకి రూల్స్ ఉన్నాయో లేదా వాళ్ళే పర్టిక్యులర్‌గా పెట్టుకున్నారో తెలీదు గానీ, నేను ఒక్కడిని వెళ్లి బ్యాంక్‌కి వెళ్లి ఇలా క్రాప్ ఇన్సూరెన్స్‌కి అప్లై చేయమంటే వాళ్ళు ఈ విధంగా మాట్లాడారు. అంటే పంటల బీమా మనం అమౌంట్ కట్టి అప్లై చేసుకోవాలన్నా కూడా బ్యాంకుల్లో ఈ విధంగా అయితే ఫాలో అవుతున్నారు. సో, ప్రభుత్వం ఉచిత పంటల బీమా అమలు చేస్తే బావుంటుంది. ఇక అసైన్ ల్యాండ్స్ గురించి అయితే చెప్పనవసరం లేదు. వాయిదాల మీద వాయిదాలైతే పడుతూ ఉన్నాయి. వెరిఫికేషన్‌లయితే ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అలా అని ఈ అసైన్ ల్యాండ్ కలిగిన వ్యక్తులకి అన్నదాత సుఖీభావ వర్తింప చేస్తున్నారా అంటే అమలు చేస్తున్నారా అంటే అది కూడా లేదు. డీ పటాలకైతే ఇస్తున్నారు గానీ, అసైన్ ల్యాండ్స్ ఎవరికైతే ఉన్నాయో వారికి మాత్రం ఈ అన్నదాత సుఖీభావ పథకం అమలు చేయడం లేదు. సో, ఇలా ఎవరైతే అసైన్ ల్యాండ్స్ కలిగిన రైతులున్నారో వారికి కూడా వెరిఫికేషన్ చేసి అన్నదాత సుఖీభావ పథకం అమలు చేస్తే బావుంటుంది. ఇంకా చాలా వరకు రైతులకు సంబంధించి ఎన్నో సమస్యలైతే ఉన్నాయి. ఇవి మేజర్‌గా చాలామంది కామెంట్ చేశారు కాబట్టి ఈ విషయాలైతే చెప్తున్నాను.